హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మనం స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు కొంతమంది పిల్లల పేర్లు డిస్ప్లే అవుతున్నాయి, కొంతమంది పిల్లల పేర్లు డిస్ప్లే అవ్వడం లేదు కదా. మిగిలిన పిల్లల పేర్లు ఎందుకు డిస్ప్లే అవ్వడం లేదో దాని గురించి చెప్పబోతున్నాను. చూడండి, మన దగ్గర ఉన్న పిల్లల్లో కొంతమంది ఇంగ్లీష్ మీడియం, కొంతమంది తెలుగు మీడియంలో ఉన్నారు. ఏ మీడియంలో అయితే మనం సెలెక్ట్ చేస్తామో ఆ మీడియంలో ఉన్న పిల్లలు మాత్రమే మనకి డిస్ప్లే అవుతున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను స్కూల్ అటెండెన్స్ యాప్లోకి లాగిన్ అయ్యాను. స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ మీద టచ్ చేశానండి. 24-25 అకాడమిక్ ఇయర్లోకి వెళ్ళాను. శాంప్ 1 చూడండి, ఇంగ్లీషు 5th క్లాస్ ఏ టచ్ చేశాను. సెలెక్ట్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, నాకు 5th క్లాస్లో 2 పేర్లు మాత్రమే నాకు కనిపిస్తున్నాయి. కానీ నాకు 5th క్లాస్లో 5 పిల్లలు ఉన్నారు, కానీ 2 పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో మనం ఏం సెలెక్ట్ చేసాం, ఇంగ్లీష్ మీడియం మాత్రమే సెలెక్ట్ చేసామన్నమాట. ఇంగ్లీషు 5th క్లాస్లో ఇంగ్లీష్ మీడియం అని టచ్ చేసాం కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పిల్లల పేర్లే వస్తున్నాయి. దీనికోసం మనం ఏం చేయాలి అంటే 5th క్లాస్ తెలుగు మీడియం అని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5th క్లాస్ తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము మన క్లాస్లో మనం మ్యాపింగ్ చేసుకుంటాం కదా, క్లాస్ టీచర్ మ్యాపింగ్లో ఫస్ట్ 5th క్లాస్ తెలుగుని మనం మ్యాప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చేసినటువంటి మ్యాపింగ్లో 4th క్లాస్ ఏ ఇంగ్లీష్ మీడియం, 4th క్లాస్ ఏ సెక్షన్ తెలుగు మీడియం ఉన్నాయి. 5th క్లాస్ ఏ ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం నేను మ్యాప్ చేయలేదన్నమాట. కాబట్టి నాకు 5th క్లాస్ తెలుగు మీడియంలో ఉన్న పిల్లలు నాకు డిస్ప్లే అవ్వడం లేదు. చూడండి, మ్యాప్ న్యూ క్లాస్లోకి వెళ్తున్నాను. సెలెక్ట్ మీడియం, తెలుగు మీడియం సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ క్లాస్ 5th క్లాస్ సెలెక్ట్ చేశాను. చూడండి, క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను 5th క్లాస్ ఏ తెలుగు మీడియంలోకి మ్యాప్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఇలా బ్యాక్ వచ్చాక ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీలోకి వెళ్దాం. ఇయర్ టచ్ చేశాను. శాంప్ 1 చూడండి, ఇప్పుడు తెలుగు మీడియం కదా, తెలుగు మీడియం టచ్ చేశాను. ఇప్పుడు 5th క్లాసు ఏ సెక్షన్ సెలెక్ట్ స్టూడెంట్స్. చూసారా, ఇందాక మనకి 2 పేర్లు కనిపించాయి. ఇప్పుడు నేను తెలుగు మీడియం అని టచ్ చేయగానే మిగిలినటువంటి 3 పేర్ల పిల్లలు ఇక్కడ మనకి కనిపించాయి అన్నమాట. అంటే ఫస్ట్ మనము మన దగ్గర ఉన్న పిల్లలు కొంతమంది కనిపించలేదు అంటే వాళ్ళు తెలుగు మీడియంలో ఉండి ఉంటారు. లేదు, ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు ఉన్నారు అంటే తెలుగు మీడియంలో కనిపించడం లేదని, తెలుగు మీడియంలో కనిపిస్తున్నారు వేరే మీడియంలో వాళ్ళు కనిపించట్లేదంటే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నారు అని. ఆ విధంగా మనం ఏం చేయాలి అంటే మనకి కనిపించని పిల్లల కోసం మనం ఇట్లాగా సబ్జెక్ట్ మ్యాపింగ్లోకి చూడండి, క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఉంది కదా, అందులోకి వెళ్ళాలండి. క్లాస్ టీచర్ మ్యాపింగ్లోకి వెళ్ళి మ్యాప్ న్యూ క్లాస్ అని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ మీడియం తెలుగు ఇంగ్లీషు 2 సెలెక్ట్ చేసుకోవాలి. 2 సెలెక్ట్ చేసుకొని క్లాసులు ఏ క్లాస్ అయితే చెప్తున్నామో ఆ క్లాస్ ఈ విధంగా చూడండి. ఇక్కడ నేను 4th క్లాస్ డీల్ చేస్తున్నాను కాబట్టి 4th 5th డీల్ చేస్తున్నాను కాబట్టి 4th క్లాస్ ఇంగ్లీష్ మీడియాన్ని, 4th క్లాస్ తెలుగు మీడియాన్ని మ్యాప్ చేసుకున్నాను. 5th క్లాస్ కాబట్టి 5th క్లాస్ తెలుగు మీడియాన్ని, 5th క్లాస్ ఇంగ్లీష్ మీడియాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మార్క్స్ ఎంట్రీలోకి వెళ్ళి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీలోకి వెళ్ళి మనం తెలుగు మీడియం అని టైప్ చేస్తే తెలుగు మీడియంలో ఉన్న పిల్లలు కనిపిస్తారు. మళ్ళీ చూడండి, 4th క్లాసు ఇంగ్లీష్ మీడియం చూడండి, 4th క్లాస్లో 4 ఇంగ్లీష్ మీడియంలో ఉన్నారు, 1 తెలుగు మీడియంలో ఉన్నారు. ఇలాగా మనకి అందరి పిల్లలు మనకి కనిపిస్తారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.